భారత్ మాతా కీ జై శ్రీరామ్. మనం అందరం ఒక్క 7 సార్లు ఓంకారం చెప్తాం, తర్వాత మాట్లాడదాం. మీరు ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా? लोग कम है ज्यादा है ये बात नहीं, आप सब డైరెక్ట్ చేశారు. నిక్కమైన నీలంబు ఒక్కటున్నను చాలు తలుపు వెలుగురాలు తట్టడేలా అని ఇంతకుముందు వచ్చిన వాళ్ళు పాపం లేట్ అయిపోయింది, వాళ్ళు కూడా వజ్రాలే. కానీ మీరు గ్రేటు, మేము లేటు, అది మీ ఫేటు. మేము పడుకునే సరికి దాడుతుంది లేటు, మేము రోజుకు ఒక్కసారే ప్లేటు. एक बुक है सर, మన ఓంకారం చేద్దాం. ఓకే, రెడీ, शुरू करो. అందరూ हमारे साथ बोलिए सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृक्षोर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. अड़गुजो అందరూ కొందరికి తెలుగు కొందరికి హిందీ కావాలా? అందరికి తెలుగు నడుస్తుందా? నడుస్తుందా? సంతోషం. మధ్య మధ్యలో కావాలి హిందీలో కొంత యాడ్ చేద్దాం తాలింపుతారు. ఎందుకంటే మనకి తెలుగు మీద, తెలుగులో పుట్టే కాబట్టి తెలుగు మీద గ్రిప్ ఉంది. మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలుగు మీద హిందీ మీద కూడా ఉంటుంది. చాలా సంతోషం. అయితే మనం అందరం గ్రహించవలసిన విషయం ఏంటంటే చివరిది ఏమిటి, लास्ट ఏంటి మన జీవితంలో, हमारे जीवन में आखिरी बात क्या है, आखिरी रास्ता क्या है? मृत्यु. मृत्यु से सब खत्म होता है. मृत्यु का समय हम क्या याद करता है वो अगले जन्म आता है. ये भगवद्गीता में लिखा, भगवान ने कहा. यहाँ मैं सोचता है आप सबका घर में भगवद्गीता है? आप लोग है ना? हम सब हिंदू है, सब हिंदू का सब परिवार में गीता है. हाँ, तो हमको कितना आदमी को, कितना लोग को भगवद्गीता में एक श्लोक मालूम है? आप बताओ प्लीज. इंदाक लेచిన చేతులు ఇప్పుడు లేవలేదు. ఇప్పటిదాకా యమునాజీ ఎంత పాఠం చెప్పారు. నాకు చాలా శరం వచ్చింది, జ్వరం కాదు శరం. लेट అయిపోయింది కదా, बहुत लेट हो गया, हमको बहुत शर्म मिला. सो बीच में गाड़ी निकाल के 2 व्हीलर में आए ना, यमुना जी का पाठ चल रहे, हमको रिलीफ आया. हाँ भैया लोपल చాలా హ్యాపీ అయ్యారు.
జరుగుతుంది అని. ఎందుకంటే ఎప్పుడైనా మనం అందరము జీవితంలో కొన్నిసార్లు ఫెయిల్ అవుతాము, కొన్నిసార్లు పాస్ అవుతాము. మనం ఫెయిల్ అయినా పాస్ అయిపోతుంది కాలం. అవును కదా? కాలం పాస్ అయిపోతుందా లేదా? अब जीते हो न जीते हो अब चलता है. మీరు 100 ఇయర్స్ బిఫోర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. 100 ఇయర్స్ తర్వాత ఒక్కరు కూడా ఉంటారు. అంటే అర్థమైందా? ఇక్కడ ఎవరైనా ఉన్నామా? 100 ఏళ్ల క్రితం లేరు. 100 ఏళ్ళలో ఉంటామా? వాళ్ళ అమ్మ వాళ్ళు కూర్చున్న వాళ్ళు, చంటి బిడ్డలు ఎవ్వరు మొత్తం కొత్త ప్యాకేజ్ వచ్చేస్తుంది. మొత్తం కొత్త బ్యాచ్ వస్తుంది. కుర్చీలు పాడైపోతాయి, బాడీ కూడా పాడైపోతుంది, కొత్త బాడీలు వచ్చేస్తాయి. అంటే కాలంలో మనం వచ్చి వెళ్ళిపోతాం, వచ్చి వెళ్ళిపోయే వాళ్ళం మనం ఇక్కడ ఉండం. మరి దేనికి లడాయి అంత? किसके लिए? हर दिन हम लड़ाई कर सकता है, करना जरूर है. क्यों? किसके लिए? केवल धर्म के लिए, देश के लिए. हम शाश्वत नहीं, हमारा शरीर भी शाश्वत नहीं. धर्म हो शाश्वत है, देश शाश्वत है. एक नेताजी, एक शिवाजी, एक राणा प्रताप, भगत सिंह, अल्लूरी किसके लिए लड़ाई किया? केवल धर्म के लिए, देश के लिए. यहाँ कितना लोग का शादी हो गया आप बताओ? अरे भगवान भैया, हाँ वेरी गुड. मरी अल्लूरी की, भगत सिंह की, उद्धम सिंह की, राजगुरु सुखदेव की, आजाद चंद्रशेखर की, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు, పెళ్లి అవుతుంది. వాళ్ళు ఎందుకు చేసుకోలేదు? వాళ్ళకి వాళ్ళ కళ్యాణం కంటే లోక కళ్యాణం ముఖ్యమనుకుంటారు కదా. అర్థమైందా? अपना कल्याण नहीं, लोक कल्याण चाहिए. इसके लिए एक गीत है, आप लोग को मालूम है, थोड़ा गाएंगे. आप भी मेरे साथ गाओ. चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा. पिला तल्ली हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है. हर शरीर मंदिर सा पावन, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ, जीवन का आदर्श यहाँ, परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम
వీళ్ళంతా ఎవరు? దుర్గాదేవి. వీళ్ళంతా ఎవరు? రాముడు. కాబట్టి మనం ప్రతి బాలికలో దుర్గని చూస్తాము, ప్రతి బాలుల్లో రాముడిని చూస్తాము. ఇది మన సంస్కృతి. కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఇతర ధర్మాలు అని చెప్పబడేవి అవన్నీ కూడా విధర్మాలు, అధర్మాలు, కుధర్మాలు. వాస్తవానికి అవి ధర్మాలే కావు, అవి మాఫియాలు. ఆ మాఫియా గురించి మాట్లాడుకుందాం. మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకుందాం. అర్థమైంది వాళ్ళకి. వాళ్ళు ఆగం చేసేవాళ్ళు, అర్థం కోసుకున్న వాళ్ళు అని వాళ్ళ గురించి చెప్తాను. నీ పేరు చెప్పండి. ధన్విత. ధన్య హో आपका जीवन. ధన్విత, జస్మిత. జస్మిత బాల చేస్తుంది గోల. వెయ్యి మాల. చేతన. ఎంత మంచి పేరు తెలుసా మీకు? నిత్యో నిత్యానాం చేతన చేతనానాం. ఉపనిషత్తులో చెప్పారు. నేను అడుగుతాను మళ్ళీ. ప్రణవి. మంచి పేరు. గోవిందే ముందు గోరక్ష గోవింద్. వావ్, గోరక్ష గోవింద్. వికాస్. వికాస్. My name is Vaishnavi. Super. Sabto. Tejaswin. నానా ఇగో మీరు ఈ తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎర్నింగ్ చేస్తారు కదా, డబ్బులు, మేడ, అపార్ట్మెంటు, డిపార్ట్మెంటు, కంపార్ట్మెంటు, లేకపోతే గోల్డ్, ఇంకా అక్కడ ల్యాండ్, ఇవంతా ఎవరి కోసం? వీళ్ళ కోసమే కదా. వీళ్ళు బాగుండడం కోసం కదా అదంతా. కానీ వీళ్ళని సరిగా పెంచకపోతే అది అంతా వ్యర్థం అయిపోతుంది. కాబట్టి వీళ్ళని ఎలా పెంచాలో మనం మాట్లాడుకుందాం. పిల్లలందరూ ఒకసారి గట్టిగా అందరూ ఒకసారి రెడీ చేతులు పైకెత్తండి. మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. మనకి ఒక్కొక్క నది పేరు చెబితే అక్కడ దేవుడు, దేవాలయము, చరిత్ర ఎంతో గుర్తొస్తుంది. అవునా కదా? మరి నా పక్కన ఒక నది ఉందారా? నది కదా. ఈ నదికి ఏ దేవుడు గుర్తొస్తారు? ఏ నది ఏ దేవుడు గుర్తొస్తారు? చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. పబ్లిక్ అమ్మా కృష్ణ భగవాన్ కదా. బులో బృందావన విహారీ లాల్ కీ. మరి కృష్ణుడు ఇప్పుడు నా ఫోన్ ఆపుతున్నాడు. టోపీ వాళ్ళ బాబు టోపీ ఫోన్ చుట్టాక ఇంట్లో బెడ్రూమ్ లో ఉన్నట్టు మాట్లాడతారు. ఏదో షార్ప్ గా చిన్నపోడు మాట్లాడి చక్కగా మాట్లాడింది. మళ్ళా నీ నెత్తి మీద టోపీ, నువ్వు ఫోన్ ఆపిస్తే మాకు హ్యాపీ. లేదా నాకు వద్ద మీపే. సరే, కృష్ణుడు ఇప్పుడు వచ్చిన పిల్లలంతా ఉన్నప్పుడు వాళ్ళు, అంటే నేను ఇందాకే విన్నాను, ఒక ఓల్డ్ 50 ఏళ్ల క్రితం లెక్చర్ అది. కృష్ణుడు చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు వాళ్ళందరూ ఫుడ్, వాళ్ళ అమ్మలు ఇచ్చిన ఫుడ్ని తీసుకెళ్లేవారు. ఎక్కడికి? అడవికి. అడవిలో ఏం చేస్తారు? ఆవుల్ని తీసుకెళ్తారు. అవునా? మరి ఆవు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు భోజనం చేయడానికి ఒంటరిగా కూర్చుని అందరూ ఆ ఫుడ్ షేర్ చేసుకునేవారు. స్కూల్లో అలాగా రోజు క్యారేజీ పట్టుకెళ్ళే పిల్లలు ఎవరన్నా ఉన్నారా? స్కూల్ క్యారేజ్ పట్టుకెళ్ళే పిల్లలు. వెరీ గుడ్. మరి మీ ఫుడ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారా? రైట్.
నో డౌట్. ఎందుకంటే మన అమ్మ శుభ్రంగా వండుతుంది కాబట్టి, మన ఫుడ్ ప్యూర్ కాబట్టి వాళ్ళు తింటే వాళ్ళు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ అటువైపు వాళ్ళు కూడా అలాగే ఉన్నారా? మనం ఎవరి దగ్గర తీసుకుంటున్నామో వాళ్ళు హెల్తీ పీపులేనా? నువ్వు రారా తల్లి, మీ పిల్లనా? వైజీ తల్లి. ఎందుకంటే ఒక పిల్లనన్నా అడిగితే మీకు అర్థం అవుతా. ఏం పేరు తల్లి? ఆదర్శ. అదిశ్య. తెలుగులో చెప్పనా హిందీలో? తల్లి. ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఒక 2 పేరు చెప్పి, ఫ్రెండ్స్ పేరు. కృతిక, ప్రహాసిని. రైట్. ఇంకా ఉన్నాయా? ఇంకొక 5. కావ్య, తేజస్విని, సోనాక్షి. ఎందుకు అడిగానో తెలుసా? क्यों? किसके लिए मैं पूछा? उसका दोस्त का नाम ఎందుకో చెప్పనా? ఈ చెప్పిన పేర్లలో ఎక్కడైనా ఏమన్నా రోగం ఉందేమో, అర్థమైంది కదా? ఏదైనా డిసీజ్డ్ ఫ్రెండ్స్ ఉన్నారేమో అని అడిగాడు. ఒక్కరుంటే చాలు కదా. ఇన్ని పాలల్లో ఒక్క చుక్క ఫినిష్. మొన్న ఒకడు రెసిన్ తయారు చేశాడు, తెలుసు కదా? వాడి మొత్తం సిన్ను వాడు తయారు చేసింది రెసిన్. వాడిని తీసుకెళ్ళాలి, పెట్టాల్సింది డస్ట్బిన్. ఎందుకంటే మనం ఫుడ్ ఇవ్వడం మంచిది, కానీ తీసుకునేటప్పుడు అటువైపు ఎవరున్నారో చూడాలి. నీ ఫ్రెండ్స్ అంతా బొట్టు పెడతారా? మీరు ప్రతి ఆడపిల్లని ఫ్రెండ్స్ ని ఎవరున్నారు వాళ్ళ అమ్మ అడగాలి. వీలైతే వాళ్ళని ఒకసారి మన ఇంటికి తీసుకురావాలి. ఈ ఏజ్ నుంచే వాళ్ళని మనం ఎక్కువ కళ్ళు పెట్టి చూస్తూ ఉండాలి జాగ్రత్తగా. ఎందుకని వన్స్ వీ లాస్ట్ వీ నెవర్ గెట్ బ్యాక్. మీకు శ్రద్ధ తెలుసా? శ్రద్ధ ఎవరు? ఢిల్లీలో, బాంబేలో సైకాలజీ చదివిన ఒక డాక్టర్. మరి ఎంత మెంటల్ ఫీలో కాకపోతే వాడెవడో యాప్లో వచ్చి తోపులాగా హాయి చెబితే వాడి వెనకాల ఢిల్లీ వెళ్ళిపోయింది. ఢిల్లీ వెళ్ళిన తర్వాత వాడు వాడుకున్నాడు తప్ప పెళ్లి అంటే పెళ్లి ఏం లేదు చల్ అన్నాడు. ఇది మళ్ళీ మళ్ళీ పెళ్లి పెళ్లి ఏంటో వేసాడు, చెప్పేశాడు. శ్రద్ధకి శ్రద్ధ పెట్టేశాడు. వాళ్ళ నాయన ఫోన్ చేస్తే ఏ బేటీ ఫోన్ ఉठाना नहीं क्यों, क्या हुआ? వాడు వెతుకుని వాళ్ళ ఫాదర్ వచ్చాడు. मेरे बेटी कहाँ है? अरे मार दिया. बॉडी कहाँ है? काट दिया. कहाँ है? छोड़ दिया. मार दिया, काट दिया, छोड़ दिया. ఢిల్లీలో గల్లీ గల్లీకి ఓ మొక్క వేసేసాడు. మొక్క అందుకు అడిగన్నారా? అందుకు పెంచుతున్నారా? మీరు మహాలక్ష్మి కదా, ఇది దుర్గాదేవి కదా, వాడి ఎవరి చేతిలో మొక్కలు అవడానికి దీనికి చెప్పాలి కదా, కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు నువ్వు చెప్పాలా తల్లి? 5,000 ఈక్వలా? ఇంకో మైక్ ఇస్తామా? ఉందా? These 5 fingers are equal or not? No. అంటే ఈ అమ్మాయికి కళ్ళు పనిచేస్తున్నాయి, బ్రెయిన్ పనిచేస్తుంది. Give the big hand. One more question. మీ అమ్మతో ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళావా? మమ్మీతో కూర్చో. మమ్మీతో షాపింగ్కి వెళ్ళావా? షాపింగ్ లో టాయ్స్ ఉంటాయా? చూసావా? ఉన్నాయి కదా, మా ఇంట్లో కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పు, మీ అమ్మ షాప్ లో బొమ్మ సేమా? ఇది ఫంక్షన్, ఇది అటెన్షన్, ఇది లేకపోతే టెన్షన్. దట్స్ వై ఐ మెన్షన్.
అర్థమైందా? ఎందుకు నేను ఎలా మాట్లాడతానంటే, నేను ఇలా వచ్చేటప్పుడు గల్లీ అంటే బండి మీద వచ్చాను, కారులో వచ్చాను, మనకి గోడ చూస్తూ వచ్చాను. ఎక్కడెక్కడ హిందూ షాపులు ఉన్నాయో చాలా కృషి అయ్యాను. ఎందుకంటే హిందూ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. మాట గుర్తుపెట్టుకోండి, హిందూ బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది. హిందూ హ్యాపీగా ఉంటే దేశం హ్యాపీగా ఉంటుంది. ఇది నా మాట మాత్రమే కాదు, కేకే మహమ్మద్ గారు చెప్పారు. జస్ట్ ఇమాజిన్, Hindus are majority, that's why there is a secularism in this country. Just imagine, if Muslims are majority, can you see secularism in this country? Is it possible? Now question is related to the same topic, just wait and see. 2 questions over. 5 fingers are equal? No. Loudly. No. Your mother and toys are same? No. ఓకే, నెక్స్ట్. నువ్వు శివ టెంపుల్కి వెళ్ళావా? శివుడి గుడికి వెళ్ళావా? ఎక్కడ? శివాలయం. శివుడి ఎదురుగా ఎవరు ఉంటారు? తెలుసు, మర్చిపోయారు. శివుడి ఎదురుగా ఇలా అంటారు, ఒక యానిమల్ ఇలా అంటాము, ఇలా కొమ్ములు పట్టుకుని ఇలా చూస్తాము. తల్లి నందిరా, గుర్తొచ్చిందా? మర్చిపోయావా? డూ యూ రిమెంబర్? లేదా పిక్చర్ చూపించారు. నంది నంది అర్థమైనా? కొన్ని బాహుబలి సినిమా చూసాం, అందులో ఫైట్ చేస్తారు కదా. ఓకే, బుల్. ఓకేనా? శివుడు ఎదురుగా ఉంటుంది నంది. ఓకేనా? సరే, నందీశ్వర మహాదేవ్కి. ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమడుగుతానంటే, నీకు పిగి తెలుసు కదా, పిగి పంది అంటారు, తెలుసు కదా. ఇప్పుడు చెప్పు, గుళ్ళో నంది, రోడ్డు మీద తిరిగే పంది సేమా? అక్కడ మామగారు అసలు ఈ స్వామీజీ ఎందుకు క్వశ్చన్లు అడుగుతున్నారని అలా నోరు తెరిచి ఆశ్చర్యంగా వింటున్నారు. వినండి మామగారు, మీరు వినాలి, నేను కనాలి. మిమ్మల్ని 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 అంటున్నానమ్మా. మీరు అలా చూడటం నాకు చాలా ఆనందం. నా కళ్ళు మంచి కళ్ళు. రైట్ రైట్, 3 క్వశ్చన్లు అయిపోయింది కదా. 4th క్వశ్చన్, ఎప్పుడైనా ఆవుకి ఏమైనా పెట్టావా? ఇలా రైట్. ఇప్పుడు చెప్పు, ఆవుకి మేపేవాళ్ళు అంటే ఆవుకి ఏమైనా ఫుడ్ పెట్టేవాళ్ళు, ఆవులు ఫుడ్ లాగా తినేవాళ్ళు, అంత సేమా? ఇప్పుడు చక్కగా అడిగేస్తాను, చెప్పాలి. ఓకేనా? 5 వేలు సమానమా? మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది, ఊళ్ళో పంది సమానమా? ఆవులు మేపేవాడు, ఆవులు మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? చూసారా, ఇది ఎవరు తప్పు? చివరి కూడా నోయే చెప్పాలి. ఎందుకు నేర్పలేదు? తప్పు ఈ పిల్లలు కాదు. అన్ని మతాలు సమానమని ఎవరన్నా నిరూపించగలరా? కెన్ యూ ప్రూవ్? Why you says? ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పాలి? వాళ్ళ అమ్మ చెప్పాలి, వాళ్ళ నాన్న చెప్పాలి. మీరు చూడండి, ఇంతకంటే చిన్ని పిల్ల అంటే జస్ట్ బేబీ ఉంటుంది. ఆ బేబీకి నేను చాలా చోట్ల చూశాను, వాళ్ళు అది వేశారు పైనుంచి, నిజాం నేను చూశాను. సో మెనీ ఇంత చిన్న చిన్న కిడ్స్, వాళ్ళ టోపీ ఉంది. They are following their cult or sect or religion. Why not we? ఇప్పుడు నువ్వు ఎస్ అన్నావు కదా, అది ప్రూవ్ చేయగలవా? చేయలేవు, జస్ట్ చెప్పావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, చెప్పు, ఆవుని పుట్టు పెట్టి మొక్కేది ఎవరు? మనం. మనమంటే ఎవరు? హిందువులం. మనమంతా ఎవరు? కదా. నేను చెప్పిన దానికి రిపీట్ చేయండి. హిందూ హిందూ దేశకి బంధు చెప్పండి. హిందూ 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 కేవలం దేశ బంధు మాత్రమే కాదు, జగత్ బంధు కూడా. జగత్ బంధు చెప్పండి. హిందూ హిందూ జగత్ బంధు.
హిందూ 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 సర్వే జన సర్వే జన इसका अर्थ मालूम है తెలుసా అర్థం పిల్లలు ఎవరికైనా తెలుసా అర్థం ఎలా తెలియదు ఏంటంటే అడిగేదిగా అనుకుంటున్నావా ఎలా తెలియదు దాని మైక్ చూకే కూర్చోలేదు ఆ పిల్లకి ఎవరు చెప్పరా వెయిట్ గట్టిగా వేస్తాడు బంగారు తల్లి ఏ పేరా ధన్యత ధన్యహాయ్ ధన్యవాది అందరూ బాగుండాలని కోరుకునే కేవలం ఓన్లీ వన్ రిలీజియన్ ఈజ్ అవర్ సనాతన ధర్మ. అందరూ బాగుండాలని మనమే చెప్తున్నాం. ఈసాయి చెప్పడు, కసాయి కూడా చెప్పడు, తెలియదా ఆయనకి? ఈసాయి చెప్పడు, కసాయి కూడా చెప్పడు. అప్పుడు సమझे. కాబట్టి మనం మాత్రమే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రపంచంలో హిందువుల వలన కొత్త దేశాలు పుట్టలేదు. హిందువుల వలన కొత్త దేశాలు పుట్టలేదు. ఎందుకంటే హిందువులకి ఆక్రమించుకోవడం కాదు, ఏదో కృష్ణ రామ గోవిందాన్ని ఆనందించవచ్చు. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటాం. కానీ ఇతరులు అలా కోరుకోవడం లేదు. దేవుడు ఉన్నాడా? చేయతండి ఉన్నాడని వారు ఎంతమంది చెప్తున్నారు దేవుడు ఉన్నాడని. సరే, ఇంకో ప్రశ్న ఇంకో పిల్లని అడుగుతాను, ఇది పూర్తి చేసేసి, ఎందుకంటే మీకు అర్థం కావాలి. ఇప్పుడు ఈ పిల్ల ఎస్ చెప్పడానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మ కూర్చోబెట్టకపోవడం, వాళ్ళ నాన్న కూర్చోబెట్టకపోవడం, వాళ్ళ నాన్నకి తెలియకపోవడం. గుడికి తీసుకెళ్ళి గుడిలో ఇదిగో నాన్న ఇది గుడి, ఇక్కడ 8 బలిపీఠాలు ఉంటాయి, ఇక్కడ అన్నం పెట్టారు చూడు, ఈ గుళ్ళో దేవుడు పెట్టిన ఫుడ్ ఇక్కడ ఎందుకు పెట్టారు అంటే పక్షులు తినాలి, చీమలు తినాలి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కూడా షుడ్ సర్వైవ్. దట్ ఈస్ అవర్ సనాతన ధర్మ. whereas in masjid or church can you see like that only bloodshed, correct, only hatred. So that's why మళ్ళీ నేను ఇప్పుడు అడుగుతాను, మళ్ళీ చెప్పు. 5,000 సమానమా? మీ అమ్మ షాప్ లో బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఎలా ఎస్? Can you explain? You said yes. Explain. Explain. How? You said yes. How it is yes? Can you make me to perform a yajna in masjid or church? No. So you Manoa, భయపడి తెచ్చారా? Can you make me to perform bhajan in masjid or church? Then how you say yes? No. ఏం చెప్పింది తిన్నారా? నోటికి వచ్చేస్తుంది అంటే such a way she brainwash. Only Hindus are say all religions are equal. You cannot expect same answer from any small kid from other community. Why? All religions are not equal. If it is so, why Pakistan? If it is so, why Bangladesh? If it is so, why old cities? Correct? If it is so, why Katamaisama temple problem arrived? If it is so, why Mutyalama problem? Only Hindus are so kind, also blind. You may be kind, but don't blind. Already we lost a lot. We lost a lot. Crores of Hindus ప్రాణాలు మానాలు పోయి మళ్ళీ కొత్తగా పోకూడదు. మనం నిలబడాలి, మనం తలపడాలి, మనం బలపడాలి. చెప్పింది అర్థమైందా? నిలబడాలి, తలపడాలి, బలపడాలి. అందరూ పిడికిలు
ఆధ్యాత్మిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ ఈ 6 బలములు సదా సర్వదా పొందుటకై ఒక హిందువుగా ఎల్లవేళలా శతదా సహస్రదా నేను ప్రయత్నించను. గుర్తుపెట్టుకోండి, బలం 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 ఒక్కటే మన రక్షిస్తుంది. అందుకని అన్ని బలాలు కలిగి ఉండండి. మీ పిల్లలకి చెప్పండి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, బొట్టు పెట్టుకునే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి, ఆవు తినే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, విగ్రహారాన్ని వ్యతిరేకించే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, జాతీయ జెండాకి సాల్యూట్ చేయని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు, పాకిస్తాన్ లాంటి దేశాలకి, ఇరాన్ లాంటి వాళ్ళకి ఫండింగ్ చేసేటువంటి వేదవులకి మనం సపోర్ట్ చేయకూడదు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఎవరు చెప్పాలి ఇది? తల్లిదండ్రులు చెప్పాలి. అసలు మనకేం తెలియదు. భయ్యా భయ్యా ఏ క్షమరమా లేదో అంటాడు. ఎవరు? వీడే. అప్పుడు వాళ్ళకేం తెలుస్తుంది ఎవరి దగ్గర తినాలో ఎవరి దగ్గర కొనాలో? కాబట్టి మనం అన్ని వేలు సమానం కాదు, గుళ్ళో నంది ఊళ్ళో ప్రతి సమానం కాదు, అమ్మ బొమ్మ సమానం కాదు, అలాగే అన్ని మతాలు సమానం కాదు. ఏం చెప్పాడు బాలయ్య? బోత్ ఆర్ నాట్ సేమ్. రాధమనోహర్ చెప్తాడు ఆల్ ఆర్ నాట్ సేమ్. ఎవరైనా అనుకుంటున్నారా? వాళ్ళని దరిద్రులు అని పిలుస్తారు. ఎవరైనా అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు ఉన్నాయని చెప్తారు. ఎవరైనా నిరూపిస్తే 10 lakhs. If you prove all religions are same and equal, I will give you 10 lakhs. Can you? Anybody? Don't say lie. Don't say lie. Already మనం చాలా కోల్పోయాం. కొత్తది రావద్దండి. మన కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయొద్దండి. మన దేవాలయాలు పాత బస్తీలో చాలా చోట్ల పాడైపోయి ఉన్నాయి. ఇట్స్ లైక్ డంపింగ్ యార్డ్ లా ఉన్నాయి. ఎక్కడో పశ్చిమ గోదావరిలో ఆకివీడులో రఘురామకృష్ణరాజు గారు ఒక దేవాలయం డంపింగ్ యార్డ్ లా అయిపోయింది. ఏమిటి పశ్చిమ గోదావరి అంటే ఏమిటండి? గోదావరి తీరంలో రాముడు వచ్చాడు, సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతే ఆయన అడిగాడు, గోదావరిని అడిగాడు, నువ్వు చూసావా సీతాదేవిని? అంటే గోదావరికి రాముడికి సంబంధం ఉంది, కానీ అక్కడ రాముడు గుడి డంపింగ్ యార్డ్ అయిపోయింది. ఎందువల్ల? ఎందువల్లంటే ఒక పనికిమాల పుస్తకాన్ని, ఓ పనికిమాల మతాన్ని, ఎడారి మతాన్ని అక్కడ ప్రమోట్ చేశారు. కాబట్టి అన్ని మతాలు ఒకటని చెప్పి డిసెంబర్ 25న పాసిపోయిన కేకులు గోకుల్లా తినకండి. అలాగే రంజాన్ వచ్చినప్పుడు ఉమ్ము ఉత్సాహ కలిగినటువంటి పదార్థాలు వాళ్ళు ఇస్తే కొనకండి, తినకండి. ఖచ్చితంగా హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి. మీరు డ్రామాలు ఆడకండి. ఎందుకంటే తెలుగులో అర్థమయ్యేలా చెప్పలేము. ఇప్పుడు మీకు ఇంకొక పిల్లోడితో చెప్పిస్తాను, మీకు అర్థమయ్యేలా. థ్యాంక్ యూ డాడీ. నీకు అర్థమైంది కదా? 5 fingers ఆర్ ఈక్వల్. మీ అమ్మ బొమ్మ సేమ్, పంది నంది సేమ్, ఆవు తినేవాడు ఆవుకు తినిపించేవాడు సేమ్, అన్ని మతాలు సేమ్. ఇప్పుడు చెప్పండి, లేచింది లేచింది మహిళా లోకం. మా అమ్మ కూర్చో, ప్లీజ్ గివ్ హర్ ప్లీజ్ అప్లాస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎందుకు ఎంత చెప్పానంటే, మనం ఇప్పుడు ప్రపంచంలో ఒకే దేశం కలిగి ఉన్నాం. ఇది ఒకటే ఉంది మనకి. నదిలో నీళ్ళని మనం జస్ట్ నీళ్ళలా చూడం. నదిని ఏమని పిలుస్తాం? అమ్మ, గంగమ్మ. సినిమా పాటలో కూడా చెప్పారు కదా, హరిపాదాన పుట్టావంటే గంగమ్మ, శ్రీ హరిపాదాన పుట్టావంటే గంగమ్మ. అక్కడ గంగమ్మ, ఇక్కడ ఏమన్నా. గంగ అంటే మనకి వెంటనే కాశీ శివుడు గుర్తొస్తాడు, హరిద్వార్ గుర్తొస్తుంది, అవునా? బద్రీనాథ్ గుర్తొస్తుంది. అలా యమున అంటే వెంటనే కృష్ణుడు గుర్తొస్తుంది. మరి కృష్ణుడు అంటే ఏం గుర్తొస్తుంది? ఆవులు గుర్తొస్తాయి, పాలు గుర్తొస్తాయి, వెన్న గుర్తొస్తుంది,
కృష్ణుడు రంగు ఏమిటి? నల్లని వాడు పద్మనైనంబులవాడు కృపాల సంబుపై జల్లడి వాడు మీ పూపదల మాటుల దాగడటే చెప్పరే. ఎక్కడున్నాడు అని అడుగుతారు. ఆయన నల్లగా ఉంటాడు, కానీ ఆయనకి నచ్చినవన్నీ కూడా తెల్లగా ఉంటాయి. తెల్లని పాలు, తెల్లని వెన్న, తెల్లని అన్ని తెల్లని కోరుకుంటాడు. అలాగే మన హృదయం కూడా తెల్లగా ఉండాలి. కానీ అన్ని మతాలు సమానం అంటూ నల్లగా అయిపోయి పాసిపోయిన కేకులు తిని వాడు ఉమ్ము ఉత్సాహి కలిపిన అలిందవి తిని అలాంటి వాళ్ళ దగ్గర ఉంటాడు కృష్ణుడు. అందుకని అబద్ధాలు ఆడకండి. అన్ని ఒక అంటున్నాడంటే ఈజ్ నాట్ వజ్ర, ఈజ్ ఏ హిజ్రా. అదే కాదా? అదే కాదా? Anybody say all religions are equal, he is not Vajra, he is a Hijra. Janta adana? You got it? అర్థమైందా? అర్థమైంది. సో అందువలన మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశం మాత్రమే ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది. మన సంఘ గీతులో కూడా మనం చెప్పుకున్నాం. కొంచెం పాడుకుని కృష్ణుడు కథ చెప్పుకుని ఆయన వేడుకుని మంత్రం చెప్పుకుని వెళ్దాం. అందరూ చెప్పండి. గంగ యమున గోదావరి. అందరూ చెప్పండి. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న పొంగి పొరల తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు. నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత. అర్థమైంది కదా మన దేశం ఎందుకు గొప్పదంటే, మనం నీళ్ళని గంగమ్మ అంటాం, భూమిని భూమాత అంటాం, ఒక పశువైన ఆవుని గోమాత అంటాం, అన్నాన్ని అన్నపూర్ణ అంటాం, పుస్తకాన్ని సరస్వతి అంటాం, డబ్బుల్ని లక్ష్మీదేవి అంటాం. అంటే మనం అన్నింటిలో ఎవరిని చూస్తున్నాం? అమ్మని, దేవుణ్ణి. అవునా? ఇప్పుడు చిన్ని పాపని కూడా మనం ఎవరితో పోల్చాము? దేవి. హర్బాలా దేవికి ప్రతిమ. అవునా కదా? బచ్చా బచ్చా రామ్. అదే ఆ ఎడారి కషాయ మతంలో అయితే అది 6 ఏళ్ల పిల్లల నుంచి 60 దాకా ఓన్లీ ఫర్ బెడ్, కుకింగ్ ఫర్ ఫుడ్. బికాజ్ వాళ్ళకి అదే ఉంది వాళ్ళ పుస్తకంలో, వాళ్ళ మస్తకంలో. మనం గాడ్ వాళ్ళ దృష్టి అంతా ఓన్లీ సాడ్ అండ్ బ్యాడ్, ఫ్రాడ్, బికాజ్ దే ఆర్ బ్యాడ్. దట్స్ వై ఐ హావ్ టు సే రైట్ ద రాడ్. అర్థమైందా? అర్థమైందా? ఎందుకంటే మన శరీరం భగవంతుడు మనకు ఎదిగించాడో మన పెద్దవాళ్ళు పోతం గారు చెప్పారు. ఏం చెప్పారు? మంచి కళ్ళు ఎవరు? లెన్స్ కార్డ్లో ఎవడైతే కొండో అది మంచి కళ్ళు. తెలియదా? మంచి కళ్ళు మంచి కళ్ళు ఎవరు అంటే, సురరక్షకునిగాంచు
చూర్కులు చూర్కులు. ఎవరు చెప్పారు? పోతగా చెప్పారు. సురరక్షకుడు అంటే దేవతను రక్షించేవాడు విష్ణు. అందరిలో విష్ణుని ఎవరు చూస్తారో వాళ్ళవి మంచి కళ్ళు. మరి మంచి చేతులు, మంచి చేతులు. కమలాక్షు నర్చించు కరములు కరములు. ఆయన ఎవరు పూజ చేస్తారో వాళ్ళే మంచి చేతులు. హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు. హరి గురించి వినేవి మంచి చెడు. మంచి గొంతు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. మంచి తాగే. శేషసాయికి మొక్కు శిరము శిరము. మంచి మనస్సు. మరువైన మనము మనము. దేవదేవుని చింతించు దినము దినము. పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుమిలీదవు తెల్పెడి గురుడు గురుడు. తండ్రి హరిచేరుమని అనిడువాడు తండ్రి తండ్రి. అదైందా? మంచి కళ్ళు ఎవరివి? మంచి చెవులు ఎవరివి? మంచి చేతులు ఎవరు? అంటే భగవంతుడి గురించి తెలుసుకునేదే మంచి చదువు. మనం ఏం తెలుసుకుంటున్నామో ఇందాక భగవద్గీత ఎంతమంది ఉందో అడిగాను, చెప్పారు. ఎంతమంది భగవద్గీత ఒక్క శ్లోకం వచ్చు? ఇప్పుడు ఒక్క శ్లోకం ఒకటి. మొత్తం 700 శ్లోకాలు కాదు. మా అమ్మ కదా. డాక్టర్ ఏం చెప్పారో తెలుసా మీకు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క సంస్థాపకుడు. ఏ పేరు? బృందా. బృందా వీ హ్యావ్ టు డూ దందా. లేదా వాళ్ళు పెడతారు బొందా. బికాజ్ దే హ్యావ్ దుర్గంధ. బికాజ్ అది పొద్దున మంద. అదైతే అది అదే కాబట్టి తల్లి. విచ్ క్లాస్? తెలుగు కెమిస్ట్రీ. ఇప్పుడు ఏమడిగాను? భగవద్గీత శ్లోకం చెప్పాను. తదుపరి క్వశ్చన్ అడుగుతాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామయుగోత్సవ మామక పాండవైశ్చైవ కిమ కుర్వత సంజయ. ఏది అర్థం? కీర్తిం చాపి భూతాని గతయిష్యంతి దేవ్యయా సంభవి తస్య చా కీర్తిం రమణాదతి రిచ్యతే. Any other shloka? These two. You know this meaning of these two? Not yet. Okay. No problem. At least she learned a shloka. I used to say, please learn the shloka. If you learn shloka, you never get any shloka. Then life is keka. Otherwise, you have to your peka. You got it? You learn అసలు ఎంజాయ్ చేయట్లేదు. ఇంగ్లీష్ లో నడవట్లేదు కదా. నేను చెప్పేది తెలుసా? You got it? లేదా you got it? If you learn a shloka, you never get any shloka. Shloka matlab? Understand? So otherwise, you have to get your peka. If you learn shloka, your life is keka. It's bound to there. So anyhow, you want to say one more shloka? Give. What's your name? Karthik. Karthik. Give that big hand to Vrinda. Good girl. Come fast. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తండి. హరే కృష్ణ. చాలా బాగున్నాయి చేతులు. చూడండి అసలు ఎంత బాగున్నాయి ఈ చేతులు. ఏదో ఒక చెరువు ఉన్నట్టు, ఈ చెరువులో కమలాలన్నీ వికసించినట్లు ఎంత బాగుందో అసలు. చెప్పండి హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ. హరే రామ. రామ రామ. హరే హరే. భారత్ మాతా కీ. కెమెరామెన్ బాగా చేస్తున్నారు. ఏ పేరు? మీ పేరు? రమేష్. రమేష్. సంతోష్. ఈయన మీకు ఇంకొకరు? మీ పేరు? తరుణ్. మీరు? రమేష్. రమేష్. రమేష్, సంతోష్, తరుణ్. గీత మీకు అప్లాస్తుందా? ఎందుకంటే వాళ్ళు బుర్ర వాడటమే కాదు, కెమెరా కూడా వాడుతున్నారు. ఎప్పుడు చెప్పాలో చెప్తున్నారు. చాలా మంది చెప్పరు. ఎవరిని అడిగితే చెప్పరు. గుడ్. ఏరా నీ పేరు చెప్పు. హేరంబ కార్తిక్. శ్లోకం చెప్పు. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత
पञ्चदशोऽध्यायः पुरुषोत्तमयोगः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं सवेदवित्. థ్యాంక్ యూ. మీకు తెలుసా? మీకు తెలుసు. మొత్తం వీడు 15 చాప్టర్ మొత్తం చెప్పేస్తాడు. అదేనా మీరు మొదలు పెట్టాడంటే బట్ ఇది వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి నువ్వు కూడా చెప్పే మరే నువ్వు ఉండు. చెప్పేది ఇవన్నీ ఎవరు డాడీ చెప్పారా? ఎవరు చేసి చెప్పారా? టీచర్ చెప్పారా? ఆట చెప్పారా? ఆట పేరు తెలుసా? ఏ పేరు? కిషన్ తాతకి చప్పట్లు కొట్టే. నీ వేరే పేరు? పూర్వీక గట్టిగా చప్పట్లు కొట్టండి. బంగారు తల్లికి చూసారా? మన పిల్లలంతా బంగారాలండి. మనం చెప్పాలి. మరి ఇప్పుడు నువ్వు షిఫ్ట్, తర్వాత నీ గిఫ్ట్, నేను ఇస్తాను గిఫ్ట్. వీటితో కొన్ని మాటలు మాట్లాడేసి ఆ తర్వాత ఏ క్లాస్ నాను? సెకండ్ అడుగుతుంది. ఇప్పుడు ఏమండి వీళ్ళందరికి ఏమైనా పెడతారా తిన్నాడుగా? ఏమైనా పెడతారు? ఉండండి, వెళ్ళకండి, గరం ఓకేనా? సరే, లేట్ అయినందుకు నాకు క్షేమము, కానీ భోజనాలు మాత్రం కారం, ఎత్తే మాత్రం ఆధారం. ఇప్పుడు నేను అడిగేది చెప్పు. ఇప్పుడు ఫుడ్ తింటా కదా, తినే ముందు దేవుడు దండం పెడతావా? అంటే తినేస్తావా? నిజం చెప్పు. దేవుడికి ఇలా దండం పెట్టి కళ్ళు మూసుకుని మంత్రం చెప్తావా? నిజం చెప్పు. అలా పెట్టగానే తినేస్తావా? అది కూడా కదా. లేదు మేడం వెంకటేశ్వర దేవుడా, ఓ దేవుడా నాకు మంచి ఫుడ్ ఇచ్చేవు అంటే పెట్టు. మంత్రం చెప్తావా? చెప్పు. మంత్రం తెలియదు, మర్చిపోయాడు. పోలే మిమ్మల్ని అడుగుతారు, ఎంతమంది తినే ముందు దేవుడిని జస్ట్ స్మరిస్తారు? చేతి అమ్మ చాలా మంది ఉన్నారా? ఒరే బోల వెంకటేశ్వర్ పర్లేదురా, చాలా మంది ఉన్నారు. అమ్మయ్య రైట్. అంటే వెంకటేశ్వర కాదురా, దేవుడా నాతో పాటు మా దేశంలో అందుబాటులో మనకి ఇచ్చేవు, ప్రపంచాన్ని మనకి లేదు. అది కాదు, ఖచ్చితంగా ఒక మంత్రం అయితే చెప్పాలి. నాకు తెలిసి మీరు అనుకునేదే నేను చెప్తున్నానేమో. అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం దేహి చ పార్వతి. కదా మంత్రం చెప్పి తిందాం. ఎందుకని? ఆ ఫుడ్ మనకి గాడ్. Food is God. That's why you should not throw, you should not waste. प्रसाद है ना, भगवान ने दिया, ये प्रसाद है, तो वेस्ट मत कर. ओके, ఇప్పుడు మరి తినే ముందు దేవుడికి దండం పెట్టాలి కదా. పెట్టవా చెప్పు, మైక్లో చెప్పు. దేవుడికి దండం అన్నానికి దండం పెట్టి తింటావా, అట్లే తింటావా? ఇలా ఆహారంలో దైవాన్ని చూడాలి అని ఎవరు నేర్పాలి? అమ్మా నాన్న నేర్పాలి. లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? అది కొంచెం తిని, మమ్మీ నాకు ఇది వద్దు, బయట గడ్డి కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అంటారా? గడ్డి బ్యాచ్, గుడ్డి బ్యాచ్. ఎవరు తప్పది? ఎవరు తప్పు? పేరెంట్సే. వాళ్ళు తప్పు కాదు. వీళ్ళకి ఎవరైనా అన్నం పడేస్తే ఏం చేయాలి తెలుసా? ఆ పడేసి అన్నం ప్యాక్ చేసి వీళ్ళని రోడ్డు మీద తీసుకెళ్ళి ఎవరికి తిండి లేదో వాళ్ళ చేతి ఇప్పించాలి. మొన్న ఎవరో ఒక అతను వచ్చాడు పని కోసం, ఎవరు తెలియదు, డబ్బులు లేవు, ఆ డస్ట్బిన్ లో ఫుడ్ తింటున్నాడు. డస్ట్బిన్ లో ఫుడ్, మనం ఫుడ్ తీసుకెళ్ళి డస్ట్బిన్ లో వేసేలాగా తప్పు కదా, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో అందుకని పిల్లలు మాట్లాడకూడదు, తిట్లు వస్తాయి. సో అట్లు ఉన్నాయి, తిట్లు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చెప్పునా, ఫుడ్ తినే ముందు ఎవరైనా దేవుడి దండం పెడితే మంచిదేనా? మరి ఎవరైనా ఫుడ్ లో అని చూస్తే మంచిదా?
ఉయ్యచ్చా ఫుడ్లో ఉమ్ము వేయచ్చా అలా వేస్తే తినచ్చా నువ్వు తింటావా తినవు కదా తింటే వీటి కొట్టండి తినకపోతే చవట కొట్టండి అర్థమైందా ఫుడ్లో ఉమ్ము వేయచ్చా ఎడుగుడు ఫుడ్లో ఆహారంలో వేయచ్చా ఉమ్ము మరి ఇదే వేయచ్చా ఇది వేయచ్చా అలా వేసే వాళ్ళ దగ్గర కొనచ్చా అలా వేసేవాళ్ళు ఉన్నారని తెలుసా తెలుసా తెలియదా వాళ్ళని బయ్యా అంటారు ఆ దగ్గర తినేవాళ్ళు కుయ్యా అంటారు ఏ అర్థం కదా వాళ్ళని బయ్యా అనేవాళ్ళు కుయ్యా అంటారు అర్థమైందా అందుకని తినే ముందు మనం వాడేవాడో చూడాలి హిందీలో దేకు అంటే ఏంటి చూడడం మనం హిందీలో దేకలేదనుకో తెలుగులో దేకాల్సి ఉంటుంది అర్థమైందా హిందీలో దేకాలి లేదా తెలుగులో దేకాల్సి ఉంది కాబట్టి కొనేటప్పుడు వాడు ఎవరో చూసి స్కానర్ లో పేరు చూసి అప్పుడు కొనాలి ఎందుకని ఇది కలుస్తుంది ఇది కలుస్తుంది ఇది కలుస్తుంది ప్రతి దాంట్లో అమ్ముతారు టైం వచ్చినప్పుడు కుమ్ముతారు మన ఆడపిల్లలు అమ్ముతారు ఇది చెప్పినా మన ఎవరో వాళ్ళనే నమ్ముతారు తెలుగులో చెప్పాను అర్థమవుతుందా లేదా అందుకని ప్రతిజ్ఞ చేయండి గారికి అయితే చప్పట్లు కొట్టలే చెప్పండి అందరూ చేయగా పెట్టండి ఈ భారతదేశంలో నా మాతృదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఈ ధర్మభూమిలో ఈ కర్మభూమిలో ఈ పుణ్యభూమిలో ఈ వేద భూమిలో ఈ ఋషి భూమిలో ఈ దేవ భూమిలో హిందూగా జన్మించిన నేను హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను భారత్ మాతాకి మాతా ఇప్పుడు ఏం చెప్పాడో అది హిందీలో చెప్పండి స్వామి आपको चले नहीं ना తెలుగు में बोलना प्रतिज्ञ ఏం చెప్పాడో హిందీలో చెప్పండి ప్రతిజ్ఞ ఇదే ప్రతిజ్ఞ హిందీలో చెప్పండి सो మనం कहां से कोई चीज लेता है ना वो फ्लावर है फल है कोई चीज तो शॉप अब अंदर जाके पहले देखना पड़ेगा ये कौन है ये कौन है ये ईसाई लोग है कसाई लोग है वो 2 दिन 4 दिन का पहले एक ऑटो वाला एक वीडियो बनाया क्या है इसमें वो बुलाया ओला में उबर में वो पहुंच गया क्या है ये चर्च ये ऑटो का ऊपर हनुमान जी का चित्र है वो बोला अच्छा आप जाओ क्यों हम टाइम में आए ना नहीं नहीं आपका ऑटो में हनुमान जी का चित्र है हमको नहीं वो ईसाई लोग मतलब तेलुगु में गोरेलू बोलते हैं उनको पहचान है गोरेलू मतलब हिंदी लेने पर गोरेलू बकरा बकरा लोग है ये दुनिया में 2 लोग हैं एक बकरा 2 बैकरी हम ज्यादा लोग बैकरी को जाता है ये राघवेंद्र बैकरी है हम क्या सोच रहे हैं ये हमारा है नहीं आप पैसा देने के लिए स्कैनिंग पे जाओ ये राघवेंद्र नहीं आता रसूल आता है वसूल के लिए रसूल है हाँ तो इसके लिए मैं क्या करता है आप खाने के पहले परचेज करने के पहले एक बार 1 मिनट स्कैनिंग में देखो बस नाम आता है आप खाने के बाद में क्या कर सकते हैं आना बोलना भोजन आ रहा है भैया 2 भोजन खिलाओ भोजन आ गया खाया इसका साथ
अब सनातनवादी है ना, वो सब चीज में ये तुपुक बैच है। ये देश में ऐसे लोग हैं क्या टुकड़े टुकड़े गैंग है, ये तुपुक गैंग है। मैं पूछा एक वीडियो में मैं देखा, एक बुड्ढा है वो बोलता है हाँ ये हमारा आचार है, वो बोलता है तुपुक वो आचार है। वहां अरे हमारा घर में हम निष्ठा नियम से जीवन चलता है, इसके लिए आप कहाँ खाता है, कहाँ जाता है, बच्चों का आपका दोस्त कौन है, उसका नाम क्या है, ऊपर देखना पड़ेगा। आज क्या हुआ, कर्नाटक में एक परीक्षा है, एग्जाम है, एग्जाम पता नहीं, एक एग्जाम है। एग्जाम हॉल में 7 लोग का उपनयन संस्कार हो गया। ये थ्रेड है ना, जन बोलता है उखाड़ दिया, बुरका को एलो है, जन अंदर है उसको एलो है। क्यों? वहां गवर्नमेंट ये गवर्नमेंट सेम है, बाई बाई, समझे? इसके लिए हमको सब शक्ति चाहिए, एक शारीरिक शक्ति, दूसरा मानसिक शक्ति और पैसा का शक्ति और सामाजिक शक्ति और आध्यात्मिक शक्ति, अंतरंग शक्ति और फाइनल में पॉलिटिकल शक्ति भी चाहिए। ये बिना हमको जीतेगा नहीं। हम सोच रहे अलग में नहीं, మనం ఇక్కడ కూర్చుని ఇలా ఏదో ఉత్సవం చేసుకుంటా అంటే కారణం ఏంటి, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, బలంగా ఉన్నాం కాబట్టి. ఒక్కసారి మనం మైనారిటీ అయితే ఉత్సవాలు ఉండవు, ఉత్పాతాలు ఉంటాయి. కాబట్టి మనం బలంగా ఉండాలా వద్దా, ఉందామా వద్దా, కలిసి ఉందామా వద్దా, చెప్పండి. హిందూ హిందూ దేశ్ కి బంధు, హిందూ 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 హిందూ. కాబట్టి మనందరం కూడా కలిసి ఉందాం, ధర్మం కోసం, దేశం కోసం. మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకోవాలి. కృష్ణుడి గురించి ఒక్కొక్క చెప్పి నేను మంత్రం చెప్పి వెళ్తాను. కృష్ణుడు అడవికి వెళ్ళాడు, అడవిలో అలా చేయకండి అందరూ ఒకసారి గోపాలకృష్ణ భగవానికి, బృందావన విహారీ లాలకి జై శ్రీరామ్. ఏ గోళ చందా, గోళ గోళ వస్తుంది, గోళ గోళ అదే కాదు అది అదే. Ask with force, he complete the goals. We don't have any other souls. Let him go. Okay, వీళ్ళు రాజపూడి గొర్రెలు రాకపోతే ఏమవుతారు? సరే, అయితే కృష్ణుడు అడవిలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు తింటున్నాడు. వాళ్ళందరూ నేను ఇక్కడ ఉంటాను, అందరూ అయిపోయింది, నేను చెయ్యి కడుకుని రండి అన్నాడు. ఎవరితో చెప్పాడు? వాళ్ళ ఫ్రెండ్స్ తో. వాళ్ళంతా చెయ్యి కడుక్కోవడానికి వెళ్ళారు. ఎవరు రాలేదు. కృష్ణుడు చాలాసేపు వెయిట్ చేశాడు, కానీ కృష్ణుడు తెలుసు కదా, కృష్ణుడు భగవాన్ ఆయన सब कुछ मालूम है। वो देखा, ओहो ऐसा हुआ, ओके। ब्रह्मा जी क्या किया? सबको लेके गया। कहाँ? ब्रह्मलोक को। वापस नहीं आया, सो अकेले कृष्णा जी अकेले वापस जाने से वो सब बच्चों का माँ है ना, बाप है ना, ये कहाँ है मेरे बेटा, कहाँ है मेरे बेटा पूछ रहे। कृष्ण को डर नहीं, क्यों? भगवान है ना। ऐसे गया। 1 वर्ष का बाद में, आफ्टर 1 ईयर, ब्रह्मा जी वापस आए सबको, सब लोग का साथ। ये 1 ईयर में क्या किया? ये 1 ईयर ఏమైంది? వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? బ్రహ్మ దగ్గర ఉన్నారు. కృష్ణుడు ఒక్కడే ఇంటికి వెళ్తే ఈ పిల్లలు అమ్మలు నాన్నలు అడగరా? అడుగుతారు కదా. ఇప్పుడు చూడండి మజా. ఈ పిల్లలు అందరూ బ్రహ్మాజీ తెచ్చి కృష్ణుడు కాళ్ళ దగ్గర పెట్టి తలకాయ 4 పెట్టి, నన్ను క్షమించు కృష్ణ, నేనేదో అనుకున్నాను, 4 తలకాయలు ఉన్నాయి కానీ ఒక్క తలకాయ కూడా పనిచేయలేదు. యు ఆర్ మై ఫాదర్, ఐ థాట్ యు ఆర్ ఏ బచ్చా. నో, ఐ యామ్ యువర్ బచ్చా. I kidnapped him because some kacha. Please understand, chicha. You got it, my words? అది చెప్పాడు. ఎవరు చెప్పారు? బ్రహ్మాజీ చెప్పాడు. సరే ఇదంతా బాగానే ఉంది,
వన్ ఇయర్ ఏమైంది? వీళ్ళంతా పట్టుకోలేదు కదా, మరి వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు కదా. ఇప్పుడు ఏమైందంటే బ్రహ్మదేవుడి దగ్గర పిల్లలందరూ కృష్ణుడితో పాటు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళ అమ్మతో, అమ్మ లాస్ట్ ఇయర్ మేము గోషామహల్ వెళ్ళామా, అప్పుడు మమ్మల్ని ఎత్తుపోయారు. గోషామహల్లో మమ్మల్ని ఎత్తుపోయారు. ఎవరు ఎత్తుపోయారు? వాళ్ళ అమ్మని పాపం. లాస్ట్ ఇయర్ గోషామహల్ వెళ్తే మమ్మల్ని ఎత్తుపోయారు. ఎవరు ఎత్తుపోయారా? వెదవా, నువ్వు నిన్న కూడా వెళ్ళావు కదా, లాస్ట్ ఇయర్ అంటే ఏంటి అంటుంది వాళ్ళ అమ్మ. విషయం ఏంటంటే నిజంగా లాస్ట్ ఇయర్ ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుపోయారు? బ్రహ్మదేవుడు. వాళ్ళందరినీ నిద్రపుచ్చాడు. యోగ నిద్ర పడుకున్నారు. మరి 1 ఇయర్ కృష్ణుడు ఏం చేశాడు? అక్కడ బ్రహ్మదేవుడు 1 డే పెట్టుకున్నాడు, ఇక్కడ 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ ఏం చేశాడు? కృష్ణుడే అందరు పిల్లలు అయిపోయాడు, కృష్ణుడే ఆవులు అయిపోయాడు, కృష్ణుడే దూడలు అయిపోయాడు, కృష్ణుడే గడ్డి కూడా అయిపోయాడు. సర్వముతానైన వాడు వాణి ఆత్మ భౌణీశ్వరుడే శరణు వేడదన్ అన్నారు పోతన గారు. అదొందా 1 ఇయర్ పుట్టుడు, పుడుగుడు, సరిముక్కుడు, నల్లోడు, తెల్లోడు, కర్రోడు, కానొక్కురోడు, నత్తోడు అందరిలాగా ఏమయ్యాడు? తనే ఆవులు తానే, దూడలు తానే, గడ్డి తానే, అన్ని. ఇది కనిపెట్టడానికి బలరాముడు కూడా తెలియలేదు. ఇంకొక రోజు ఉన్నాగా పైనుంచి ఆవులు పెద్ద పొదుగుతో రైలు పరిగెత్తుతున్నాయి. ఆవులు కొండ మీద నుంచి ఎంత స్పీడ్గా! ఓహో, ఇదంతా మా తమ్ముడు చేశాడా అని అనుకున్నారు. అంటే బలరాముడికి అర్థం కాలేదు కృష్ణుడి యొక్క మాయ, బ్రహ్మదేవుడికి అర్థం కాలేదు. ఆ అర్థాలు మనం ఎంత చిన్నోళ్ళం కదా. కాబట్టి భగవంతుని మనం ఏం చేయాలి? శరణు వేడుకోవాలి. ఎలా శరణు వేడుకోవాలి? భగవన్నామం చెబుతూ శరణు వేడుకోవాలి. కీర్తన చేస్తూ. చిన్న కీర్తన చెప్పేస్తాను, చక్కగా పాడేయండి, మనం వెళ్ళిపోదాం. కిషోర్ వచ్చాడు. గోపి కిషోర్ ఎక్కడున్నారు? ఏకాదశి పేపర్లు ఇచ్చేయండి. మీ అందరికి ఏకాదశి పేపర్లు ఇస్తాడు. వెళ్ళేటప్పుడు పులిహారది పొట్టలు కట్టుకోకుండా వెళ్ళండి. 30,000 ఇచ్చాడు. అందువల్ల మీరు పొట్లాలు అవి కట్టుకుంటే దాన్ని చదవండి. ఏకాదశి ఎప్పుడు వస్తుందమ్మా? సోమవారం. ఓకే, ఏకాదశి యాదరూపం ఎప్పుడు పాలనందరూ. సరే చెప్పండి అందరూ. బ్రహ్మ కడిగిన పాదము. మీరు చాలా బాగా పాడుతున్నారు, కానీ నాకు యమునాజీ మాట గుర్తొచ్చి ఇంకోటి గుర్తొచ్చింది, చెప్పేసి పాడేస్తున్నారు. రాధాకుండ దాస్ అని ఒక అమెరికన్, వారు మాకు గోవర్ధన్ పరిక్రమ దగ్గర గోవర్ధన్ చుట్టూ ఎంతమంది వెళ్ళారు? ఉందాం. గోవర్ధన్ చుట్టూ ఎంతమంది తిరిగారు? తిరగండి. కృష్ణుడు కోరుకోండి, రాధారాణి కోరుకోండి, గట్టిగా చెప్పండి, రాధే 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 రాధే. निकुंज में भी राधे घनश्याम राधे राधे, निकुंज में भी राधे घनश्याम राधे राधे, श्याम राधे राधे घनश्याम राधे राधे. ఇలా పాడుకుంటుంటే మనం బృందావనం వెళ్ళిపోతాం. అయితే మరి చాలా సమయం కదా, మీరు లేటు నేను లేటు. సో ఇక్కడ వారు నాకు కనబడ్డారు. మేము చుట్టూ తిరిగి చాలా టైర్డ్ అయిపోయాం. వారు కనబడగానే వారు రూపాయలు వారి శిష్యులు. నేను వారు తిరుపతి వచ్చినప్పుడు వారు ఇంగ్లీష్ లో చెప్తే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. కాబట్టి పరిచయం. హౌ ఆర్ యు అన్నారు. మేము ప్రణామం చేసి ప్రభు యూఆర్ ఫైన్, యూఆర్ ఫ్రమ్ తిరుపతి నా ఎస్ ప్రభు అండ్ వెంటనే మేము చాలా ఎండ धूप है बहुत थक गया. उन्होंने पूछा you know why Krishna is black? ఏం చెప్తాం మనం చిన్నోళ్ళం, ఎప్పుడు 25 years కదా. ఇలా చూసాం, మేము ఏం చెప్పలేదు. You know Krishna is black, why? Because he lives in the eyes of gopis. You know Krishna is black because take back every day in Yamuna. You know Krishna is black, he steal our sins, that's why he's black. అని ఇంత రిషేప్ నేను చెప్పి మీకు ఏమన్నా అర్థమైందా? ఆయన ఇంగ్లీష్లో ఇన్ని చెప్పారు, నాకు 3 లోపమే. ఏమిటంటే కృష్ణుడు నల్లగా ఎందుకుంటాడో తెలుసా? कृष्णा काला कलर में क्यों? हर दिन यमुना
करता है। वो यमुना कलर क्या है? काला है ना। यमुना जी का भाई कौन है? यमराज। यमराज का कलर क्या है? काला। उसका नाम बोलते हैं काल। काल है, करेक्ट है? काला मतलब तय, काला मतलब कालुडु తెలుగు में కాలుడు మీన్స్ యముడు. యముడు చెల్లెలు యమున, ఆవిడ కూడా నల్లగా ఉంటుంది, కృష్ణుడు నల్లగా ఉంటాడు. ఎందుకు నల్లగా ఉంటాడు? రోజు యముడిలో స్నానం చేస్తాడు, అందుకని నల్లగా ఉంటాడు. కృష్ణుడు ఎందుకు నల్లగా ఉంటాడు? గోపికల కళ్ళల్లో ఎప్పుడు ఉంటాడు, అందుకని నల్లగా ఉంటాడు. కృష్ణుడు నల్లగా ఎందుకు ఉంటాడు? రోజు మన పాపాలు స్వీకరిస్తాడు, అందుకని నల్లగా ఉంటాడు. ఇన్ని చెప్పారు, అంత స్పీడ్గా చెప్తే అది లోపలికి వెళ్ళదు. అప్పుడు సెల్ ఫోన్ లేదు, రికార్డు కదా లేదా. కాబట్టి కృష్ణుడు మన కోసం ఎదురు చూస్తున్నాడు. మనం కేవలం చేయవలసిన పని స్మరణ చేయాలి. మీరందరికీ రిక్వెస్ట్ ఏమిటంటే భగవద్గీత ఒక్క అధ్యాయం అన్నా నేర్చుకోండి. 12వ అధ్యాయం విత్ మీనింగ్. నేను రోజు 12వ అధ్యాయం చదువుతాను. భగవద్గీతలో 18 అధ్యాయాల పేర్లు ఉన్నాయి. 3 అధ్యాయాల పేరు ఏమన్నా చెప్పగలరా? చూసారా? మీరు చెప్తారు, నేను చెప్తాను, ఒక్క చేయలేదు. ఎంత బ్యాడ్ ఇది. Every Muslim knows Quran, every Christian knows Bible, but Hindus don't know Bible, don't know Bhagavad Gita, don't know Ramayana. Very sad, no? Very pity, no? ये शर्म है ना? ये इज्जत का सवाल है ना? 18 अध्याय में 2-3 अध्याय का नाम भी हमको चलता नहीं. क्यों? पता नहीं क्यों? हम सीरियल देखता है, टीवी सीरियल, सिनेमा, इंस्टा रील सब देखते हैं, गीता के बारे नहीं सोचते हैं. गीता का जन्मस्थान है बात, गीता का जन्मस्थान है हिंदुस्तान. भगवान कृष्ण इतना अवतार लिया किसके लिए? हम के लिए. जीवन का आदर्श यहाँ परमेश्वर का धाम. कैसे जाएंगे? परमेश्वर धाम कैसे जा सकते हैं? हमको कुछ भी पता नहीं भगवान के लिए. मैं अंदर की रिक्वेस्ट है, మీరు భగవద్గీత రోజు చదవండి. నేనైతే మామూలుగా చదవండి అని చెప్పను. నేను భగవద్గీత ఇస్తాను, గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని స్టాంప్ కొడతాను. మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత అలా చెప్పండి. నేను దాన్ని స్టాంప్ ఏముంటుందంటే మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి చావండి.